ప్రియ స్నేహితులారా, ప్రియ విశ్వాసులారా, దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో మాట్లాడనైన మాట ఏమిటంటే, నీ దేశమును స్వస్థపరచాలంటే నీ ప్రార్థన దేవుడు వింటున్నాడా? వాక్యం ఏమిటండి? నీ దేశమును స్వస్థపరచాలంటే నీ ప్రార్థన దేవుడు వింటున్నాడా? నీ ప్రార్థన ఏ రీతిగా ఉంది? దేవునికి ఇష్టమైన రీతిలో ఉందా, లేక నామకార్థ క్రైస్తవ జీవితముగా ఉంటుందా? అందుకే దేవుడు మాట్లాడనైన మాట ఏమిటంటే, నీ దేశమును నేను స్వస్థపరచాలంటే నీ ప్రార్థన నేను వినాలి అంటున్నాడు. ఆలోచన చేయండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడే మాట ఏమిటి అని అంటే, నువ్వు ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నావు? అసలు ప్రార్థన చేస్తున్నావా? సోమరిపోతు వలె నిద్రపోతున్నావా? అందుకే యోనాను అంటున్నాడు, ఓయి సోమరిపోతా, ఓయి నిద్రపోతా. ఎక్కడికి వెళ్ళిపోయాడండి? వాడ యొక్క అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. దేవునితో ప్రార్థించవలసిన సమయమును మర్చిపోయాడు. ఆ కష్ట కాలమును మర్చిపోయాడు. ఆ వేదన కాలమును మర్చిపోయాడు. దేవుడు విడిచిపెట్టలేదు. మరి నిన్ను నన్ను కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు విడిచిపెట్టడు. నీవు ఒకవేళ నిద్రపోతున్నావేమో, దేవుని యొక్క మాటలు వినకుండా, దేవుని స్తుతించకుండా, దేవుని ఆరాధించకుండా నీవు నిద్రపోతున్నావు అంటే నీ దేశాన్ని ఎటు రీతిగా స్వస్థపరచగలడు? యోనా నినివే పట్టణమును ఇంకా శపించబడబోతుందని చెబితే యోనా ప్రార్థన చేయడం మానేసి యొక్క అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్నాడు. నువ్వు నేను కూడా అంతే, మర్తులై నిద్రపోతున్నావు. ఆ యొక్క దేశమును రక్షించాలని దేవుని సంకల్పం అయితే యోనా మాత్రం నిద్రపోతున్నాడు. ఆ జనాంగాన్ని మేల్కొల్పవలసిన యోనా నిద్రపోతున్నాడు. ఈ యొక్క దేశము కోసము నీవు ప్రార్థన చేయవలసి, దేశాన్ని మేల్కొల్పవలసిన నీవు నేను కూడా ఏం చేస్తున్నామంటే నిద్రపోతున్నాం. అందుకే నీ దేశంలో నేను స్వస్థపరచాలనుకుంటున్నాను. కాబట్టి నీవేం చేయాలి? ప్రార్థన చేయమంటున్నాడు. నీ ప్రార్థన నేను వినాలి. ఆయన వినే విధంగా నీ ప్రార్థన ఉందా? చూడండి, 2వ దినవృత్తాంత గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం దేవుడు తరచుగా నాతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యంలో నాకు పదే బయలుపరుస్తున్నాడు. సహోదరి సహోదరుడా, 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 14వ వచనంలో అంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. పరిశుద్ధుడు, ప్రేమ కనికరము గల మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రార్థన తండ్రి నీ పాదాల చెంతకు చేరే విధముగా తండ్రి మా హృదయాలను ఆయుధపరచండి తండ్రి. ఆ నినివే పట్టణ ప్రజలు తండ్రి రొమ్ము కట్టుకొనుచు తండ్రి నేను ప్రార్థన చేశారయ్యా. నా దేశము కోసం, నా ప్రజల కోసం తండ్రి నేను రొమ్ము కట్టుకోవచ్చు అయ్యా, నేను ప్రార్థించే విధముగా ఉండాలని ఆశపడుతున్నాను. అట్టి శక్తిని నాకు అనుగ్రహించండి అయ్యా. విన్న వాక్యాన్ని బట్టి అనేక మంది బిడ్డలు తండ్రిని తట్టు తిరగడానికి సహాయం ఇచ్చారు. మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని
యేసు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, రాత్రికాల సమయంలో నేను ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఈ మాటలను బయలుపరుచున్నాడు. అసలు నేను ఏమనుకున్నానంటే రెండో రాకడ గురించి తెలియపరచాలనుకున్నాను. ఎంతసేపు చూసినా ఈ కరోనా వైరస్ భయపడి దేవుని మాటలు చెప్పుతున్నట్టుంది నాకు. అయితే దేవుని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు బయలుపరిచిన మాటలు ఏమిటంటే, ఇక నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికితే వాడు చెడు మార్గములు విడిచిపెట్టిన ఎడల ఆకాశం నుంచి నేను చూసి ఏం చేస్తాడంట, మన పాపాలను క్షమించి మన దేశాన్ని స్వస్థపరుస్తానంటున్నాడు. మరి ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు, అయ్యా నా పాపాలు క్షమించబడాలి, నా దేశము రక్షించబడాలని ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు. నిజంగా దేవుని బిడ్డలైన మనము, దేవుని సన్నిధిలో నడుస్తున్న మనము, ప్రియ స్నేహితులారా, ఆలోచన చేయండి. మరి నిజంగా నీ పాపాలు క్షమించబడ్డాయా? నీ ప్రార్థన దేవుడు వింటున్నాడా? క్రైస్తవులమని చెప్పుకుంటున్నా, దేవుడు వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్నాం, విశ్వాస జీవితంలో కొనసాగుతున్నామని చెప్పుకుంటున్నాం. మరి నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? ఈ మధ్యాహ్న కాల సమయంలో నేరుగా దేవుడే నిన్ను ప్రశ్నిస్తున్నాడు. వాక్య జ్ఞానం చేసే ముందు నీవు ఒక తీర్మానం చేసుకున్నాడు, అయ్యా ఈ మధ్యాహ్న కాల సందేశము ద్వారా నా పాపాలను క్షమించండి, నా దేశాన్ని స్వస్థపరచండి, ఒక తీర్మానం చేసుకున్నాడు. దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవు, పరిశుద్ధపరచబడాలి, నీవు కడగబడాలి. అప్పుడే నీకు రక్షణ దొరుకుతుంది, అప్పుడే నీ దేశము రక్షించబడుతుంది. పరిశీలన చేద్దాం. చూడండి, దీన్ని 3 భాగాలుగా చేసుకుని మనం పరిశీలన చేద్దాం. తమ్ము తాము తగ్గించుకుని, మొదటిగా 1వది ఏంటండి? తమ్ము తాము తగ్గించుకుని దేవుని ప్రార్థించాలి. 2వదిగా వెదకాలి. 3వదిగా చెడు మార్గములను విడిచిపెట్టాలి. ఈ 3 ధ్యానించుకుందాం. నేటి దిన వాక్యము నుంచి ఈ 3 మాటలు మనం ధ్యానించుకుందాం. దేవుడు అంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు అంటున్నాడు. నా జనులు అన్నాడు, నా పేరు పెట్టబడిన ఈ జనులు అనలేదు. లేదు, దేవుడు నా పేరు పెట్టబడిన నా జనులు అంటే మనందరము కూడా ఆయన పేరు పెట్టుకున్నాం. ఆయన నామములోనే బాప్తిస్మము తీసుకున్నాం. ఆయన నామములోనే మారుమనసు పొందాం. ఆయన నామములోనే విశ్వాస జీవితమును కొనసాగిస్తున్నాం. నా పేరు పెట్టబడిన నా జనులు అంటున్నాడు. దేవుని సొత్తు ఆయన వెలపెట్టి మన రక్తముతో, ఆయన రక్తముతో మనల్ని కొన్నాడు. ఇంటిలో ఒక ఫ్రిడ్జ్ ఉంది. ఆ ఫ్రిడ్జ్ నువ్వు కొనుక్కుని వేరే వాళ్ళు వచ్చి దాన్ని పాడు చేస్తుంటే నువ్వు ఊరుకుంటావా? ఆలోచన చేయి. నీవు కొనుక్కున్నావు, నీ సొత్తు. మరి దేవుని సొత్తైన మనల్ని సాతాను పాడు చేస్తున్నాడు. దేవుని సొత్తైన మనల్ని సాతాను పాడు చేస్తుంటే దేవునికి వేదన కాదా? ఆలోచన చేయి. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడా, దేవుడు మాట్లాడుతున్నాడు. తమ్ము తాము తగ్గించుకున్నట్టు నువ్వు నిజంగా తగ్గించుకున్న జీవితాన్ని కనపరుస్తున్నావా? తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నావా? తగ్గింపు జీవితము నీలో ఉందా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఆలోచన చేయి. తగ్గించుకుంటే నిజముగా నీవు ధన్యురాలు అనిపించుకుంటావు.
నీవు ధన్యుడు అనిపించుకుంటావు. పరిశీలన చేద్దాం. చూడండి, లూకాసు సువార్త 18వ అధ్యాయము, లూకాసు సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు పరిశీలన చేస్తే ఇద్దరు మనుషులు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. ఇద్దరు మనుషులు మనకు కనిపిస్తున్నారు. పరిసయ్యుడు సుంకరి మనకు కనిపిస్తున్నాడు. సుంకరి వలె నీ ప్రార్థన ఉండాలి. సుంకరి వలె నీ ప్రార్థన ఉండాలి. పరిసయ్యుడు వీధిలో నిలబడి తనను తాను హెచ్చించుకుంటూ, తనను తాను గొప్ప చేసుకుంటూ దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. దేవుడు ప్రార్థన ఆలకించటం లేదు. సుంకరి దేవాలయపు మెట్ల వద్ద నిలబడి, అయ్యా నేను పాపిని అని అంగలారుస్తున్నాడు. చూడండి. అయితే సుంకరి దూరముగా నిలువబడి ఆకాశం వైపు కనులెత్తుచు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమంటున్నాడు. మరి నీవంటున్నావా? ఈ మధ్యాహ్న కాల సమయములో తగ్గించుకుని నీ స్వభావమును తగ్గించుకుని నీవు రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నావా? ఆయన అంటున్నాడు, తగ్గించుకున్నాడు, తనను తాను తగ్గించుకుంటూ, అయ్యా పాపినైన నన్ను క్షమించుకుంటున్నాడు. మరి నీ జీవితంలో నీవు పాపము చేయలేదా? నీ జీవితము కలంకముగా లేదా? నీ జీవితంలో మచ్చైనను లేదా? నీ జీవితము దేవునికి అవిధేయత కలిగిన స్వభావం ఎప్పుడు కనపరచలేదా? సుంకరి వలె నీవు ప్రార్థన చేయాలి. దేవుడు సుంకరి ప్రార్థన ఆలకించాడు. ప్రియ సహోదరి సహోదర, మరి నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే తగ్గింపు ప్రార్థన నీలో ఉండాలి. తగ్గింపు ప్రార్థన ఉండాలి. తగ్గింపు ప్రార్థన అనే సమయానికి మనం అనేక మంది పెదవులతో తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటాం కదండి, కదా? పెదవులతో తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తాం. హృదయంతో మాత్రము కాదు, కేవలము పెదవులతో మాత్రమే తగ్గించుకుంటాం. ఏమంటాం ప్రార్థన చేసినప్పుడు? నేను హీనుడను, దీనుడను, పెంట మీద పురుగు వంటి వారిని, పనికి మారిన దానివని పెదాలతో మాత్రమే మాట్లాడుతూ ఉంటాం. ఎవరైనా నిన్ను పిలిచి, ఓ పనికి మాలిన దానా, ఓ పనికి మాలిన వాడా అని పిలిస్తే నువ్వు ఇష్టపడతావా? ఎందుకన్నావు? మరి నేను పనికి మాలిన దానని. కేవలము పెదాలతో నువ్వు దేవుని ఆరాధించాలని కేవలం ఆశపడ్డావు. నిజముగా నిన్ను నీ స్నేహితులు, నీ బంధువులు, ఓ ఈ పనికి మాలిన దానా అంటే ఇష్టపడతావా? పెంట మీద పురుగు వంటి దానా ఇష్టపడతావా? అందుకే పెదాలతో కాదు నేను దేవుని ఆరాధించవలసింది. పెదవులతో దేవుని ఆరాధించే వారిగా ఉండకూడదు. ఈ లోకములో ఏది శాశ్వతము కాదని గుర్తెరగా. కాలము సముపించబోతుంది. కాలము సంకుచితమైనది, చాలా తక్కువగా ఉందంట కాలం. మరి నీవు తగ్గింపు ప్రార్థన నేర్చుకున్నావా? దేవుని సన్నిధిలో అయ్యా కన్నీరు విడవాలి, దుఃఖించాలి. మూలుగు సత్యము ఉచ్చరింప సంఖ్యకము కాని ఆ మూలుగుతో నీవు ఏనాడైనా ప్రార్థన చేస్తావా? ఉచ్చరింప సత్యము కాని మూలుగుతో నీవు ఏనాడైనా ప్రార్థన చేస్తావా? సహోదరి సహోదరా, అందుకే తగ్గింపు ప్రార్థన నేర్చు. సుంకరి లేక తగ్గింపు ప్రార్థన. మనము సుంకరిలాగా ప్రార్థించమంటే కొంతమంది దేవుని సన్నిధికి రాకుండా దూరంగా నిలబడి సుంకరిలాగా ప్రార్థన చేస్తున్నామంటారు కదా. అటువంటి స్వభావము కాదు.
తనను తాను తగ్గించుకున్నాడు. అయ్యా నేను పాపిని, నా పాపములను క్షమించమని బ్రతిమాలుకుంటున్నాడు ముందుగా. మరి నీ పాపములు నా పాపములు క్షమించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. కానీ నీవే ఆలస్యము చేస్తున్నావు ప్రియా. ఏ యోగ్యత లేని నిన్ను నన్ను దేవుడు తన కుమారుడుగా కుమార్తెగా ఎంచుకున్నాడు. ఏ యోగ్యత ఉందయ్యా నీకు? నీలో అందముందా? ఐశ్వర్యం ఉన్నదా? ధనముందా? భోగములున్నాయా? ఏమున్నాయి నీకు? అయినా పెంట మీద పురుగు లాంటి వాడు నిన్ను తీసుకొచ్చి దేవుడు తన బిడ్డగా అంగీకరించాడు. మరి నీవు నేనేం చేస్తున్నా? తగ్గింపు లేని జీవితం. అయ్యా ఆయన అంత సారూప్యము కలిగిన ఆయనే కూడా తగ్గించుకుని ప్రార్థన చేశాడు. ఎవరండి ఆయన? యేసయ్యా. ఎంత సుందరుడు, ఎంత మనోహరుడు, మరంత గొప్పవాడు. తనను తాను తగ్గించుకున్నాడు. ప్రియమైన స్నేహితులారా, అందుకే పేతురును కూడా అంటున్నాడు ఒక మాట. చూడండి, యోహాను రాసిన 13వ అధ్యాయం, యోహాను రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం నుంచి 19వ వచనం దాకా పరిశీలన చేస్తే ఇక్కడ 8వ వచనంలో ఒక మాట అంటున్నాడు. చూడండి, పేతురు నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో నేను. ఎవరంటున్నారు? పేతురు అంటున్నాడు. యేసయ్య పేతురు యొక్క పాదాలను కడుగుతుంటే దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమని? అయ్యా నీవెన్నడూ కూడా నా పాదాలను కడుగవద్దయ్యా అంటున్నాడు. యేసయ్య తనను తాను తగ్గించుకుని శిష్యుల్ని పవిత్రపరుస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు పేతురు నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో నేను. అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. అయితే అక్కడ మన సియోను పేతురు అంటున్నాడు, ప్రభువా నా పాదాలే కాదయ్యా, అయితే నా పాదాలే కాదు ఇంకా ఏమేమి కడగమన్నాడండి? నా చేతులు, నా యొక్క తల కూడా, అదే నిలువెళ్ళను కడుగుమంటున్నాడు. ప్రేమైన సోదరుడు తగ్గించుకున్నాడు పేతురు. యేసయ్య ఎప్పుడైతే నాతో నీకు పాలు లేకుండా పోతుందయ్యా, నేను పవిత్రపరచకపోతే, నిన్ను శుద్ధీకరించకపోతే నీవు నాతో జీవించలేవన్నప్పుడు అంటున్నాడు పేతురు తగ్గించుకుని, అయ్యా నన్ను నిలువెల్లా కడుగుమయ్యా అంటున్నాడు. తన పరిశుద్ధాత్మ శక్తిని అంతా కుమ్మరించమని అడుగుతున్నాడు. ప్రియ సోదరు సోదరుల, మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అంటున్నాడు, నా కుమారుడా కుమార్తె నీవు ఆయనతో ఉండాలంటే, ఆయనతో పాలి భాగస్తురాలు కావాలంటే నిలువెల్లా కడగబడాలి. నిలువెల్లా నీవు కడగబడాలి. నీ పాపం నడినెత్తు నుంచి అధికారి వరకు యేసు రక్తములో నీవు కడగబడాలి. తగ్గించుకున్నట్లయితే యేసయ్య అద్భుత కార్యములు ఎడల జరిగిస్తాడు. ఆలోచన చేయండి ప్రియమైన స్నేహితులారా, ప్రియమైన సహోదరులారా. దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మపూర్ణుడై మీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఆత్మ మీతోటే ఉంది. దేవుని మాటలు నిర్లక్ష్యం చేయవద్దు. దేవుని మాటలు నిర్లక్ష్యం చేసినట్లయితే దేవుడు అంటున్నాడు, ఏదో ఒక రోజున నీకు ముఖము చాటి వేస్తాడు. అయ్యా నీవెవరమో నాకు తెలియదు అంటాడు. నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేస్తే ఆకాశము నుండి నీ మనవాలకించి నీ పాపములను క్షమించి నీ దేశాన్ని కాపాడుతానంటున్నాడు. ప్రియ స్నేహితులారా, మరి కడగబడతావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు నిజంగా కడగబడాలని ఆశ కలిగి ఉన్నావా? ఈ వాక్యం సందేశం వింటున్న ప్రతి బిడ్డ కూడా, యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డ కూడా ఒక తీర్మానం చేసుకున్నాడు, అయ్యా నడినెత్తు నుంచి అరుకాలు వరకు నన్ను కడగండి అని ఒక తీర్మానం చేసుకున్నారు. ప్రియ స్నేహితులారా, అదే ఇంకా చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయంలో
లూకాసు సువార్త 22వ అధ్యాయము 40వ వచనం నుంచి 46 వరకు పరిచయం చేస్తే యేసుక్రీస్తు తనను తాను తగ్గించుకున్నాడు. శోధనలో ప్రవేశించకుండాన్నట్లు ఏం చేయమంటున్నాడండి? మెలకువ కలిగి ప్రార్థన చేయమంటాడు అంటూ ఒక మాట అంటున్నాడు. 42వ వచనంలో అంటున్నాడు చూడండి, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించమంటున్నాడు. తనను తాను తగ్గించుకుని అడుగుతున్నాడు. నేను చేయని నేను ఈ మరణాన్ని పొందలేనంటే దేవాది దేవుడు ఏమన్నా కాదంటాడా? కాదు. కానీ అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించుగాక. ప్రియ స్నేహితులారా, మనమైతే ఏమంటాం? బే చచ్చిన నేను అటువంటి మరణ శిక్షకు నేను వెళ్ళను. నీదేముందా? అదే నా కొడుకు అయితే ఇయ్యాలో రేపు ఇప్పుడు పెద్దవాడైన తర్వాత ఏమంటాడు? నీ మాట వినేదేంటి? నాకు జ్ఞానం వచ్చింది, నేను పెద్దవాడినయ్యా అని వ్యతిరేకించవచ్చు. కానీ తండ్రి ఆ యేసయ్య తన తండ్రి మాటను విడిచిపెట్టలేని వాడిగా ఉన్నాడు. అంటున్నాడు ఏమంటున్నాడు? నీ చిత్తము నా ఎడలా. మనమైతే ఒక ప్రణాళిక వేసేసుకుంటాం కదా. ఒక ప్రణాళికను మనం తయారు చేసుకుని ఇలాగ తయారు చేసుకుని, అయ్యా నాకు ఇవి దయచేయి, నాకు ఇవి ఇయ్యి, నాకు పలానా టీవీ ఇయ్యి, పలానా ఫ్రిడ్జ్ కొనుక్కోవాలనుకుంటున్నాను, నాకు దయచేయమని ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ అలా కాదు, అయ్యా నీ చిత్తమైతే నాకు దయచేయమనాలి. ఇక్కడ యేసుక్రీస్తు కూడా తనను తాను తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. మరి నీ జీవితం మార్చబడాలంటే నేను తగ్గింపు జీవితం ఉండాలి. ప్రియ స్నేహితులారా, ఇంకా ముందుకు వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో, ప్రభు దృష్టికి మిమ్ములను మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్ములను హల్లెలూయా హల్లెలూయా. ఎవరి దృష్టికి ఉండాలని తగ్గింపు? మనం ఎవరి దృష్టికి కనిపిస్తూ ఉంటాం? మనుషుల దృష్టికి, లోకం దృష్టికి. ఎంతసేపు కూడా ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఏం చేస్తూ ఉంటాం? నేను విశ్వాసరాలని చెప్పుకోవడానికి మొదిగి మరీ వెళ్తూ ఉంటారు. బయటకు వచ్చి ఏం చేస్తారో కుళాయిల దగ్గర ఈదుల్లోనూ ఏం చేస్తూ ఉంటారండి? ఏం చేస్తారు? విచ్చలవిడిగా బూతులాడుతూ ఉంటారు. అదే అంటున్నాడు దేవుడు, ప్రభు దృష్టికి కనిపించాలి మీ తగ్గింపు జీవితం. సుంకరి ప్రార్థన ప్రభు దృష్టికి కనిపించింది కాబట్టి సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆలోచన చేయ, నినివే పట్టణ ప్రజల యొక్క ఆ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు కాబట్టి గొప్ప దుర్గతి నుంచి ఆయన ఏం చేశాడండి? ఆ పట్టణాన్ని కాపాడాడు. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పట్టణము కాపాడబడాలంటే అటు విశ్వాసము నీలో ఉందా? అటు తగ్గింపు ప్రార్థన నీలో ఉందా? ఆలోచన చేయండి ప్రియ స్నేహితులారా. అందుకే అంటున్నాను, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకుని, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. నువ్వెప్పుడైతే దేవుని దృష్టిలో తగ్గించబడతావో, తగ్గింపు జీవితాన్ని నీవు కనపరుస్తావో, అప్పుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని హెచ్చిస్తాడు. హెచ్చించడం అంటే మామూలుగా కాదు, ఓ మాదిరిగా కూడా హెచ్చించడం. ఎలా చేస్తాడంటే తెలుసా? అందరికంటేను, ధనికుల కంటేను, అన్న సన్నములు కలిగిన వారి కంటేను, ఐశ్వర్యము కలిగిన వారి కంటేను అధికముగా మిమ్మల్ని హెచ్చిస్తాడంట. మరి అట్టి ఆశీర్వాదం మీకు కావాలా వద్దా? ఎంతమంది కావాలని ఆశపడుతున్నారు? అయితే దేవుడు అట్టి ఆశీర్వాదం మీపై నిండుగా కుమ్మరించుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అంటే నాకు రావాలని. ఆమేన్ అంటే ఏంటి అర్థం? జరుగుగాక, ఆమె నాకు వచ్చుగాక, ఈ దీవెన, ఈ ఆశీర్వాదము నా కుటుంబంపై కుమ్మరించబడుగాక అని ప్రార్థన చేయాలి.
అందరూ కూడా ఏదైనా మంచి మాట వచ్చినప్పుడు అయ్యా అది నాకే కావాలి కదా. చూడండి, ఏదైనా మంచి ఈవులు ఇస్తున్నారనుకోడు, నాకు అని ఎగబడతా ఉంటాం. దేవుని మాటలు కూడా అంతే. మంచి వచ్చినప్పుడు ఆమేన్, నాకే కావాలి అట్టి ఆశీర్వాదం నా పైన కుమ్మరించవయ్యా. ప్రార్థన చేద్దాం. చూడండి, తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థించా. దేవుని దృష్టిలో నీవు తగ్గించుకున్నావు. దేవుని దృష్టికి తగ్గింపు జీవితం నీలో కనబడినట్లయితే నిన్ను హెచ్చిస్తానంటున్నాడు. ఇంకా రెండవది ఏంటంటే, మనం ఏమనుకున్నాం? వెతకాలి. మొదటిది తమ్ము తాము తగ్గించుకునాలి, రెండవది వెతకాలి. మరి తగ్గించుకున్న నీవు, తగ్గింపు జీవితము కలిగిన నీవు దేవుణ్ణి వెతుకుతున్నావా? దేవుని వెతకడానికి సమయం కేటాయిస్తున్నావా? దేవునితో నడవడానికి నీ సమయాన్ని కేటాయిస్తున్నావా? ఆలోచన చేయండి ప్రియ స్నేహితులారా. మోషే 40 దినములు 40 పగళ్ళు 40 రాత్రులంట ఆయనతోనే ఉన్నాడట. అన్నపానములు మానివేసి 40 గంటలన్నా ఉంటున్నామా? 40 రోజులు భగవంతుడే. 40 గంటలన్నా నీవు ఉంటున్నామా? 4 గంటలన్నా ఉంటున్నామా? ఆలోచన చేయండి. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట అంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట అందరూ తీయాలని నెమ్మదిగా చెప్తున్నా. అందరూ కూడా వాక్యాన్ని తీయాలి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహిస్తామంటాయట. ఏం చేయాలంటే మొదట ఎంతసేపు మనం ఏం వెతుకుతాం? ఇంట్లో ఎక్కడ 1000 రూపాయలు ఇట్టామా అయ్యే మర్చిపోయింటే దాన్ని తెల్లవారులు వెతుకుతూనే ఉంటాం కదా. దాన్ని కాదు వెతకవలసి. ఏం వెతకాలండి? ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. నీతిమంతులను యథార్థవంతులను ఆయన చూస్తారు. ఆయన్ను మనం చూస్తాం. నీతి యథార్థత కలిగిన వారే దేవుని చూడగలరు. అబ్రహాము నీతి యథార్థతను కలిగిన వాడిగా, యోబు నీతి యథార్థతను కలిగిన వాడిగా, మోషే నీతి యథార్థత కలిగిన వాడు, అనేక మంది దైవజనులు ప్రవక్తలు నీతి యథార్థత కలిగిన వారిగా ఉంటూ ఏం చేశారు? ఆయన చూచారు, ఆయనతో నడిచారు, ఆయన రాజ్యంలో స్వతంత్రించుకున్నారు. అందుకే అంటున్నాడు ఏమంటున్నాడంటే, భక్తులందరూ కూడా మేఘములోకి వెళ్ళి ఆవరించి ఉన్నారంట. ఎలాగంట? మేఘము వలె ఆవరించి ఉన్నారు విశ్వాసులందరూ కూడా. ఆ విశ్వాసుల గుంపులో నేను కూడా చేరాలని చాలా ఆశపడుతున్నా. మరి మీకు లేదా? నిజముగా అతి ధన్యత ఉండాలంటే నీ ముందుంచబడిన పరుగు పందెములో ఓపికతో కడ వరకు తుదముట్టించే వరకు పరిగెత్తాలంట. కొంతమంది పోలీసు రన్నింగ్ పెడతారు కదా. ఆ రన్నింగ్ పెట్టినప్పుడు 5 కిలోమీటర్లు పరిగెడుతున్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? కొంతమంది కిలోమీటర్ పరిగెట్టి ఆగిపోతారు, కొంతమంది 2 కిలోమీటర్లు పరిగెత్తి ఆగిపోతారు, కొంతమంది 3 కిలోమీటర్లు పరిగెడతారు, కొంతమంది 4, కొంతమంది 5 కిలోమీటర్లు కూడా పరిగెడతారు. కొంతమంది సమయానికి రాలేకపోయినా 5 కిలోమీటర్ల ఓపికతో పరిగెట్టుకొస్తాడు అక్కడికి. అతను ఓడిపోయాడని తెలుసు, కానీ ఏమున్నది అతని దగ్గర? ఓపిక ఉన్నది. ఆ చివరి వరకు నేను చేరాలి. ఓడిపోయినా పరలా నేను విశ్వాసములో తుద వరకు కూడా ఆయన చేరగలిగినట్లయితే ఆయన ఎడల జాలిపడవచ్చు. ప్రియ స్నేహితులారా, మరి విశ్వాస గుంపులో నీవు ఉండాలంటే మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. నీతి కలిగిన వారిగా, యథార్థవంతులుగా నీవు ఉండాలి. నీవుంటే అప్పుడు ఆ నీతి యథార్థత మనకు కనిపిస్తుంది. నీవు అనీతిమంతుడును, అన్యాయస్తుడును, అక్రమం కలిగిన వాడు అయితే నువ్వు ఏ రీతిగా దేవుని రాజ్యంలో ప్రవేశించగలవు? అందుకే అంటున్నాడు మొదట వెతుకుడి అంటున్నాడు. మొదట ఏం చేయాలంటే మనం మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలంట. మొదట. రెండవది అంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7-8 వచనాలు అంటున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7-8 వచనాలు అంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును,
వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అప్పుడు అడుగు ప్రతివాడికి పొందుకుంటాడు, వెతుకు ప్రతివాడికి దొరుకుతాడు, తట్టువానికి తీస్తాడు. ప్రేమ ఎప్పుడు ఎప్పుడు నీతిని కలిగినప్పుడు, ఆయన రాజ్యాన్ని నీ వెతికినప్పుడు. మనం అడగమంటే ఏమడుగుతాం చెప్పండి? ఏమడుగుతాం? నాకు ఐశ్వర్యాన్ని అయ్యా, నాకు ఫలానాది అయ్యా అంటే అడగమంటే అవి కాదు. అయ్యా నీతివంతుడుగా నేను ఉండాలని ఆశపడుతున్నా. అయ్యా నీ సన్నిధిలో నీ రాజ్యాన్ని నేను వెతకాలనుకుంటున్నానయ్యా, నాకు దయచేయమని అడగాలి. దాన్ని అడగాలి. నీ హృదయము తెరవాలి. నువ్వు హృదయము తెరిచి తట్టినట్లయితే యేసయ్య నీ హృదయములకు ప్రవేశిస్తాడు. తీయుడంటే తలుపులు తీసుంటారు. నువ్వు మా ఇంట్లోకి రా, మా ఇంట్లోకి రా కదా. ఐశ్వర్యం అంతా మా ఇంట్లోకి రావాలని ఏం చేస్తారు? తలుపు తీసి ఉంచుతారు. తీయుడంటే తట్టుడే అంటే నీ హృదయాన్ని ఆయన తడుతున్నాడు. నువ్వు తీ మొదట ఆయన రాజ్యంలో ప్రవేశించాలని ఆశ కలిగి నీతి యథార్థతతో నువ్వు వెతికితే ఆయన రాజ్యం నీకు దొరుకుతుంది. ఆయన రాజ్యం నీకు దొరుకుతుంది. అది కావాలి. ఈ లోకంలో ధనధాన్యములు అవసరంలా. పేదవాడు ఏమైనా పట్టుకెళ్ళాడండి? ధనవంతుడు ఏమైనా పట్టుకెళ్ళాడా? సమస్తము సమకూర్చుకున్న ధనవంతుడు ఏమైనా పట్టుకెళ్ళాడా? పట్టుకెళ్ళకుండా అంటున్నాడు, అయ్యా నా మలమల మాడిపోతున్నాను, చిన్న చిటికి వేలుకొచ్చి నా యొక్క నోటిలో వేయమని ఆ పేదలాజరకు చెప్పయ్యా అంటున్నాడు. మరి ఎంత వేదనకరమైన మాట, ఎంత వేదనకరమైన మాట శ్రమతల్లారా. అందుకు దేవుడు అంటున్నాడు, మొదట ఏం చేయాలంట? ఆయన రాజ్యాన్ని వెతకాలి. అది వెతకమంటే మనలో ఏదేదో వెతుకుతూ ఉంటారు. ఏదేదో వెతుకుతూ ఉంటారు. ప్రియ స్నేహితులారా, ఆలోచన చేయండి. ఇక్కడ అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడు. అది అడగాలి. ఏది అడగాలి? ఆయన రాజ్యాన్ని అడగాలి. ఆయన రాజ్యంలో సుఖ సంతోషములతో నిత్యము ఆయన ఆరాధించడానికి, ఆయన మహిమపరచడానికి గొప్ప ధన్యతను అడగాలి. నువ్వు ఆ ధన్యతను అడిగితే అది మీకు ఇస్తానంటున్నాడు. వెతుకుని మీకు దొరుకును. వెతకండి. మిమ్మల్ని మీరు తగ్గించుకుని, అయ్యా నా పాపములను క్షమించమని వెతకండి. వెతికితే ఆయన రాజ్యం దొరుకుతుంది నీకు. అందుకని అంటున్నాడు ప్రియ సోదరులారా. అందుకే అంటున్నాడు 1 పేతురు 3వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట అంటున్నాడు. 1 పేతురు 3వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట అంటున్నాడు, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాని వెంటాడవలను. దేన్ని వెతకాలంటే రెండోదిగా దేవుని రాజ్యాన్ని వెతకాలి, నీతిని వెతకాలి, సమాధానమును వెతకాలంట. మరి మన ఇంట్లో చాలా కొదువైనది, బాగా మొట్టమొదటిగా కొదువైంది ఏంటండి? సమాధానం. సమాధానం ప్రతి ఒక్క గృహంలో కూడా కొదువుగా ఉంటుంది, లేని స్థితి కలిగి ఉంటుంది అన్నమాట. బాగా పూరు. దీన్ని మొదటిగా వెతకాలి. ప్రియ స్నేహితులారా, ఆలోచన చేయండి అంటున్నాడు. అందుకే అంటున్నాడు, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను. వెంటాడాలి, అనుసరించాలి, దాన్ని అనుసరించి నడుచుకునే వారముగా ఉండాలి. ప్రియ సహోదరులా, నీ ఇంటిలో సమాధానం లేదా? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు వెతకమంటున్నాడు. నువ్వు వెతికినట్లయితే అది నీకు దొరుకుతుంది. వెతుకుడి మీకు దొరుకును. ప్రియ స్నేహితుల, వెతికినప్పుడు అది మీకు దొరుకుతుంది పక్కా. ఎప్పుడైతే నువ్వు వెతుకుతావో అది నీకు దొరుకుతుంది. ఏంటంటే అది సమాధానం నీ ఇంట్లో కొదువున్నట్లయితే దాన్ని వెతుకు. ఎలా వెతకాలంటే, నిన్ను నీవు తగ్గించుకుని ప్రభు దృష్టికి తగ్గింపు కలిగిన జీవితం ఉంటే నీకు దొరుకుతుంది. అది నీకు దొరకాలంటే నువ్వు చేయవలసింది ఏంటంటే, సమాధానం దొరకాలంటే మొదటిగా నీవు తగ్గించుకునాలి. ఇంకా చూడండి, 1వ దినవృత్తాంతం 16వ అధ్యాయం 11వ వచనంలో కూడా చిన్న మాట మనకు బయలుపరుస్తున్నాడు. చూడండి, 1వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట బయలుపరుస్తున్నాడు. యెహోవాను ఆశ్రయించుడి,
యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెతకాలి. ఎప్పుడెప్పుడు వెతకాలంటే ఆదివారం, శుక్రవారం, ఇలాగమ్మా. అది కూడా కరువు అయిపోయింది కదా మనకి, అది కూడా కరువు అయిపోయింది. అందుకనే దేవుని రాకడ సమీపము కాబోతుందని ఇక్కడ సూచనలు మనకు తెలియపరచబడుతున్నాయి. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము కూడా వెతకాలి. నిత్యము కూడా భయపడకుండా పిల్లలారా. దేవుడు మాట్లాడుతున్న మాట మీకు భయం కలిగించవచ్చు. ఏంటి నిత్యము వెతకాలంటే మాకు సమయం ఎక్కడా అని. సమయము సంకుచితమైనది కాబట్టి నువ్వు నిత్యము వెతకాలి. నువ్వు నిత్యము వెతికినట్లయితే ఆయన నీకు దొరుకుతాడు. ఎప్పుడు దొరుకుతాడంట? నిన్ను నువ్వు తగ్గించుకుని దేవుని దృష్టికి ఏమై ఉండాలంటమ్మా? దేవుని దృష్టికి ఇష్టమైన వాడిగా ఉండాలి, ఇష్టమైన దానివిగా ఉండాలి. అప్పుడే అంటున్నాడు. అందుకే అంటున్నాడు ఎలా ఎతకాలంట. మళ్ళీ చూడండి ఎలా ఎతకాలంట. యోబు గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం ఎలా ఎతకాలో కూడా చెప్తున్నాడు. ఆయన ఎలా వెతకాలో కూడా చెప్తున్నాడు. చూడండి యోబు గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడు దేవుని బ్రతిమాలుకుని ఎడల చాలమ్మా. ఎలా అంటే జాగ్రత్తగా ఎతకాలంట. జాగరూకుడివై సాతాను నిన్ను వెంబడిస్తున్నాడని గుర్తెరిగి, సాతాను కుయుక్తులు నిన్ను వెంబడిస్తున్నాయని గుర్తెరిగి నువ్వు జాగ్రత్తగా దేవుని వెతకాలి. దేవుని వెతికినట్లయితే ఆయన రాజ్యానికి నువ్వు వారసులు కాబడతావు. అందుకే ఆయన రాజ్యము నీతిని మొదట వెతకాలి. నువ్వు వెతికినప్పుడు నీకేం చేయబడుతుందంటే సమాధానం కలుగుతుంది. సమాధానం కలిగిన వారు ఏమంటారంట? సమాధానం కలిగిన ఏం చేయాలంటే ఆయన ఆశ్రయించాలి. సమాధానం ఎప్పుడైతే వస్తుందో నువ్వు ఆయన ఆశ్రయించి ఆయన బలాన్ని వెతకాలి. ఆయన సన్నిధి నిత్యము కూడా వెతకాలి. అది ఎలా వెతకాలంటే జాగ్రత్తగా జాగరూకుడివై వెతకాలంటున్నాడు. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో వెతుకుదామా? నిజంగా ఒక తీర్మానం చేసుకున్నావా? అయా నిత్యము కూడా నిన్ను జాగ్రత్తగా నేను వెతకాలనుకుంటున్నాను. మొదట నేను నీ రాజ్యమును, నీ నీతిని వెతకాలనుకుంటున్నాను. నాకు సమాధానము దయచేయండి అని ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలంట? తగ్గించుకుని ప్రార్థన చేయాలి. ఇంకా మూడవదిగా చెప్పు ముగించేసుకుందాం. చెడు మార్గములు విడిచిపెట్టాలంట. ఇది కష్టం కదా, చాలా కష్టం కదా ప్రియ స్నేహితులారా. చెడు మార్గములు విడిచిపెట్టమంటున్నాడు. ఒకవేళ మందు తాగుతున్నావేమో, మద్యము సేవిస్తున్నావేమో, స్త్రీకి బానిస అయిపోయావేమో, అనేక పాప కార్యాలకు బానిస అయిపోయావేమో, ఇవన్నీ కూడా విడిచిపెట్టమంటున్నాడు. ఈ మార్గము ఎలా ఉంటుందంట? చాలా ఇరుకుగా ఉంటుందంట. నేను మొన్న ఒక దైవజనుడిని ప్రశ్నించాను, అయ్యా అందరూ కూడా దేవుని విడిచిపెడతాకు ఇష్టపడతారు, మరి దేవుని వెంబడించడానికి ఎందుకు మరి ఆశ్రయించడం అంటే, ఏం లేదు బ్రదర్, ఈ సినిమాలు మానేయాలి. మొదటిగా నీవు తాగకూడదు, సిగరెట్ కాల్చకూడదు, ఇవన్నీ పాపకార్యాలన్నీ మానేయాలి దేవుళ్ళలోకి వస్తే. మరి ఇవన్నీ మానేయాలంటే కష్టం కదా మనిషికి. కాబట్టి ఏం చేస్తాడంట? ఆ మార్గం వద్దని, ఇది చాలా విశాలంగా ఉంటుంది కాబట్టి నేను అందరూ గుంపులుగా వెళ్ళొచ్చని ఆశతో ఏం చేస్తాడంటే, మనం అందరం కూడా ఇంట్లో ఉంటే ఎంత బాధ ఉంది కదా. లాక్డౌన్ పీరియడ్లో ఇంట్లోనే ఉండమంటే చాలా బాధగా ఉంది. అదే గుంపులుగా బయట తిరగమను చాలా ఆనందంగాను ఎంతో సంతోషంగా తిరుగుతారు. పాపం అనే దానికి గుంపులుగానే ఉంటుంది. దేవుని సన్నిధికి మాత్రము ఎలా వెళ్ళాలండి? ఎవరికి వాళ్ళే నీతిమంతులు చేసుకుని వెళ్ళాలి. ఎవరికి వారే పరిశుద్ధులుగా తీర్చబడి వెళ్ళాలి. ఎవరికి వారే తన పాత్రను ఎత్తుకుని సిద్ధపాటు కలిగి వెళ్ళాలి. మరి ఎంత ఇరుకు మార్గంలో ప్రయాణం చేయాలంటే చెడు మార్గాలను విడిచిపెట్టాలి. అందుకే అంటున్నాడు చూడండి, యోబు గ్రంథము 36వ అధ్యాయం 21వ వచనంలో అంటున్నాడు. యోబు గ్రంథము 36వ అధ్యాయం 21వ వచనం, జాగ్రత్త పడుము, చెడుతనమును చేయకుండము,
దుఃఖానుభవము కన్నా అది మంచిదని నీవు వానిని కోరుకును. ప్రియమైన సహోదరులారా, చెడుతనమును విడిచిపెట్టాలి. చెడుతనము నీలో ఏవైతే చెడు మార్గములు ఉన్నావో, పాప కార్యములు ఉన్నావో, నీవు నిజంగా బాప్తిసం తీసుకున్న నాడే నీకు కళ్ళకు ముందు అలా కనిపిస్తాయి. అన్నీ కూడా స్పష్టముగా కనిపిస్తాయి. వాటిని అన్నిటిని కూడా ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. జాగ్రత్త పడుము, చెడుతనమును చేయకుండాము అంటున్నాడు. ప్రియ స్నేహితులారా, మరి చెడు మార్గాలు విడిచిపెడదాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో తగ్గించుకుని ప్రార్థన చేసిన నీవు దేవుని వెతికి వెంబడించాలనంటే చెడు మార్గములు నీవు విడిచిపెట్టాలి. విడిచిపెట్టినట్లయితే దేవుడు ఏం చేస్తాడండి? నీ పాపాలని క్షమించి నీ దేశమును స్వస్థపరుస్తానంటున్నాడు. మరి దేశము కోసం నువ్వు ప్రార్థించవలసిన సమయం ఇదే అనుకూల సమయము. ప్రియమైన స్నేహితులారా, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. అందుకే అంటున్నాడు, ప్రియ స్నేహితులారా, చెడుతనమును విడిచిపెట్టును. కీర్తనాకారుడు అంటున్నాడు, 97వ కీర్తన 10వ వచనంలో అంటున్నాడు. కీర్తనాకారుడు 97వ అధ్యాయము 10వ వచనంలో, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకునుడి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుంచి ఆయన నిన్ను విడిపిస్తూ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, భక్తుడు అంటున్నాడు, యెహోవాను ప్రేమించు వాళ్ళారా. నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమించట్లేదు కానీ నేను నిన్నే ప్రేమిస్తున్నాను అంటున్నాడు. మరి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఆయన ప్రేమించాలి. అందుకంటున్నాడు, యెహోవాను ప్రేమించు వాళ్ళారా ఏం చేయాలంటే చెడుతనమును అసహించుకున్నారు. చెడు కార్యములు విసర్జించాలి, పాప మార్గములను విడిచిపెట్టాలి. అందుకే అంటున్నాడు, భక్తుడు ఉంటే అలా ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడంట? భక్తుల ప్రాణమును ఆయన్ను కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన నిన్ను విడిపించుచున్నాడు. ప్రియ స్నేహితులారా, నువ్వు చెడు మార్గమును పెట్టినట్లయితే నీ ప్రాణాలను ఆయన కాపాడు. కరోనా కాదు కదా, ఎంతకన్నా గొప్ప ఉపద్రవం వచ్చినా నిన్నేమి చేయలేదు. జల ప్రళయం వచ్చింది, నోహ కుటుంబాన్ని ఏమైనా చేయగలిగిందా? అందరూ చనిపోయారు, కేవలము నోహ కుటుంబం మాత్రమే ఉంది. ఎందుచేత అంటే ఆయన వారి ప్రాణాన్ని కాపాడాడు. ఎందుకంటే చెడుతనమును విసర్జించారు, చెడు మార్గమును విడిచిపెట్టారు. కాబట్టి వారి ప్రాణమును కాపాడి భక్తిహీనుల చేతుల నుంచి ఎంతో మంది అవహేళన చేశారు, వారి నుంచి రక్షించాడు. ప్రియమైన స్నేహితులారా, అందరి జ్ఞాని అయిన సొలొమోను కూడా సామెతల్లో ఒక మాట అంటున్నాడు. చూడండి, 3వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట అంటున్నాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. కొంతమంది పల్లెటూరులో మేము బాగా చూస్తూ ఉంటాం. పల్లెటూరులో మనం వెళ్ళి ఏదైనా మాట చెప్పామనుకో, నీకేం తెలుసురా అంట, ఒకే మాట, సింపుల్గా. వారు ఏం చదువుకోకపోయినప్పటికీ లోకంలో అనేకమైన మనం చూసి మాట్లాడుతున్న విషయాలను బట్టి మనం పరిశీలన చేస్తే, అరే బాబు అలా కాదయ్యా, అలా ఉంటా, నీకేం తెలుసయ్యా, నీకేం తెలుసు అంట. అందుకే జ్ఞానినని నీవు అనుకొనవద్దు, జ్ఞానము కలిగిన వాడినని నీవు అనుకొనవద్దు. అనుకుంటే ఏమవుతుందంట? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాలి. ఒకవేళ నువ్వు జ్ఞానం కలిగిన వాడిపై చెడుతనం ఉంటే ఏం ప్రయోజనం?
దాన్ని విడిచిపెట్టాలి. చెడుతనంను విడిచిపెట్టి దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావో దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను, నీ దేశాన్ని కూడా రక్షిస్తాడు. సహోదరులారా, అందుకనే ఇర్మియా అంటున్నాడు ఒక మాట. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఒక మాటను బయలుపరుస్తున్నాడు. ఆఖరిగా చెప్పి ముగించేస్తున్నాను. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం, యెరూషలేమా నీవు రక్షించబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకును. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయము నీవు కలిగి ఉంటావు. ఆమేన్, ఆమేన్. ఎవరంట్లా? అయ్యా నా చెడు మార్గం విడిచిపెట్టాలనుకుంటున్నాను. ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఆలోచన చేయండి. దేవుడు అంటున్నాడు, యెరూషలేమా, యెరూషలేము దేవుని యొక్క మందిరం, యెరూషలేము దేవుని యొక్క సింహాసనం. అంటే దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలారా ఏం చేయాలంటే, నీవు రక్షించబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకునుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టభిప్రాయమును నీకు కలిగి ఉండదు. ప్రియమైన స్నేహితులారా, ఇంకా నీలో ఉన్న దుష్ట కార్యములను ఇంకా ఎన్నాళ్ళ వరకు తీసివేసుకోవు? యెరూషలేము వలె నీవు ఉన్నావా? యెరూషలేము ప్రాకారం వలె నీవు కట్టబడ్డావా? విశ్వాస జీవితంలో కట్టబడుతున్నావా? అందుకే అంటున్నాడు, యెరూషలేమా దేవుని మందిరమా, దేవుని సంఘమా, ఇంకా ఎన్నాళ్ళు నీ చెడు మార్గమును విడిచిపెట్టము. మరి విడిచిపెడదామా? ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ చెడు మార్గములను విడిచిపెట్టినట్టే, నీ హృదయములో నుంచి నీ చెడు కార్యములను, చెడుతనములు కడిగి వేసుకున్నట్లయితే ఏం చేస్తాడట? నీ పాపాలను క్షమించి నీ దేశమును స్వస్థపరుస్తానంట. మరి ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు బిడ్డలు? ఒకసారి 2వ దినవృత్తాంతం 7:14 ఒకసారి చదువుకుని ముగించేసుకుందాం. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిపెట్టిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచు. ఆమేన్, ఆమేన్. నీ దేశాన్ని స్వస్థపరచనున్నాడు. ఆమేన్. నీ పాపములు తీసివేయనున్నాడు. ఆమేన్. స్నేహితులారా, ఆలోచించి నీ దేశమును నువ్వు రక్షించుకోవాలని ఆశపడుతున్నట్లయితే నీ ప్రార్థన దేవుడు వింటున్నాడా? వినే విధంగా నీ ప్రార్థన ఉందా? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నా ప్రియ స్నేహితులారా, నా ప్రియ సహోదరులారా, నిన్ను నువ్వు తగ్గించుకుని నన్ను వెతికి మీ చెడు మార్గమును విడిచిపెట్టినట్లయితే నీ పాపాలను నేను క్షమించి నీకు రక్షణ కలుగు చేసి నీ దేశాన్ని నేను స్వస్థపరుస్తానంటున్నాను. కాబట్టి అట్టి ధన్యత అట్టి దేవుని యొక్క ఆశీర్వాదం మీ కుటుంబాలపై నిండారుగా కుమ్మరించాలి. నీ దేశము రక్షించబడాలి, నా దేశము రక్షించబడాలి. మనందరము కూడా అట్టి ఆశ కలిగి దేవుని మాటలను బట్టి మనం సిద్ధపాటు కలిగి అట్టి ఆయుధతో అట్టి ఆశతో దేవుని వెతికేవారుగా ఉందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయ్యా ఆ సహోదరుడా, దేవుడు మాట్లాడుతున్నాడు.
దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. నిజంగా నువ్వు ప్రేరేపించబడితే, నిన్ను నువ్వు తగ్గించుకోవాలని ఆశపడుతున్నట్లయితే, దేవుని వెతకాలని ఆశపడుతున్నట్లయితే, నీ చెడు మార్గమును విడిచిపెట్టాలని ఆశ కలిగి ఉన్నట్లయితే, నీ యొక్క కుడి హస్తమును పైకి ఎత్తండి. నీ కుడి హస్తమును నువ్వు పైకెత్తినట్లయితే నీకోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. నీకోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. నిజమే ఆయన మన ప్రార్థన ఆలకించాలని ఆశపడుతున్నాడు. మన పాపాలను క్షమించాలని ఆశపడుతున్నాడు. మన దేశాన్ని రక్షించాలని ఆశపడుతున్నాడు. నిజంగా నువ్వు తీర్మానం చేసుకుంటే కుడి హస్తమును పైకెత్తండి. పూర్తిగా పైకెత్తాలి. నీ కుడి హస్తమును పూర్తిగా దేవునికి అందే విధముగా, అయ్యా నా హస్తమును అందుకునండి, నా హస్తమును అందుకునండి అని చెయ్యి అందించండి. అయ్యా నేను కూడా ప్రార్థన చేయాలి. మీరు నోరు తెరవాలి. నేను ప్రార్థన చేస్తేనే సరిపోదు. ఆశ కలిగిన వారు ముందు ప్రేరేపించబడాలి. ఆశ కలిగిన వారు దేవునికి చెయ్యి అందించండి. మీ చేతితో పాటు నా చెయ్య కలుపుతారు. నిజంగా ఆయత్తపడినట్లయితే, నిజంగా తీర్మానం చేసుకున్నట్లయితే, నా సహోదరా, యేసయ్య నీ కుడి హస్తమును అందుకోవడానికి ఆయన సిద్ధముగానే ఉన్నారు. ఆయన చెయ్య కూర్చు కాదు. ఒకవేళ నువ్వు కిందకి ఎత్తుండొచ్చు, కానీ ఆయన మాత్రం పూర్తిగా చాచి నీ చెయ్యి అందుకోవాలనుకుంటున్నాడు. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే ఆ దేవుడు నీ ఆశను తీర్చలేడు. ఆమేన్. అయ్యా అమ్మా, దేవుని సన్నిధిలో ఏనాడైనా తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నావా? ఏనాడైనా యేసయ్యను వెతుకుచున్నావా? ఏనాడైనా నీ చెడు మార్గము విడిచిపెట్టాలని ఆశ కలిగి ఉన్నావా? అయితే నువ్వు ధన్యత కలిగి ఉన్నావు. ఈ మధ్యాహ్న కాలక సమయంలో నీ పరిశుద్ధాత్మ శక్తి నీ మీద కుమ్మరించబడుతుంది. దేవుని చేతి మీ చేతిలో ఉంది. ఆయన చెయ్యి మీ చేతితో పట్టుకుంది. ఆయనే మిమ్మల్ని పట్టుకుని ఉన్నాడు. స్నేహితులారా, మీ చెయ్యి ఆయనకు అందిస్తున్నారా? అయితే ఆయన పరిశుద్ధమైన ఆ చేతి తాకి మీకు తెలుస్తుంది. ఆ చెయ్యి మీకు తాగుతుంది. మీరు స్వస్థపరచబడిపోతున్నారు. మీ పాపములు క్షమించబడబోతున్నవి. ఆయన వెంబడించడానికి నీవు తగ్గించుకున్నావు. వెతుకు, ఆయన రాజ్యమును వెతుకు, ఆయన నీతిని వెతుకు. ఆయన హస్తమును వెతుకు. గాయపడిన హస్తముతో నిన్ను ముట్టాడు. గాయపడిన హస్తముతో నిన్ను ముట్టి స్వస్థపరిచాడు. గాయపడిన హస్తముతో నీ పాపముల ప్రతి పాపమును కడిగి వేశాడు. కాబట్టి అందరూ కూడా నాతో ఏకీభవించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, 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 ప్రేమ కనికరము గల మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ, అయ్యా ఎన్నికలేని నన్ను తండ్రి, పాప ఊబిలో కొట్టిమిట్లాడుతున్న నన్ను తండ్రి, నీ యొక్క హస్తం అందించాలయ్యా. నన్ను లేవనెత్తారు తండ్రి. అలాగే తండ్రి, నీ బిడ్డలైన అనేక మంది తండ్రి చెయ్యి అందిస్తున్నారయ్యా. అయ్యా చెయ్యి అందిస్తున్నారు. నువ్వు ప్రేమ కలిగిన వాడు తండ్రి. అయ్యా జాలి కలిగిన వాడు. అయ్యా బిడ్డలకు అందించండి. నీ బిడ్డలకు అందించండి అయ్యా.
రక్షించండి. వారి పాపాలను కడిగివేయండి అయ్యా. నీ చేతులకు అప్పగిస్తున్నాను, ప్రాధేయపడుతున్నాను తండ్రి అయ్యా. నీ దాసుడుగా తండ్రి నేను విజ్ఞాపన చేస్తున్నాను. వారి హస్తం అందుకునండి తండ్రి. వారిని లేవనెత్తండి. చెడు మార్గముల నుంచి బిడ్డలను దూరపరచండి తండ్రి. తగ్గించుకొని నీ రాజ్యంలో వెదికే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని, నీ వాక్యము వింటున్న ప్రతి కుటుంబాన్ని తండ్రి లేవనెత్తండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి అయా నీ బిడ్డలు వింటున్నారు అయా. సహాయం చేసి బిడ్డల్ని నీ సన్నిధానాలకు నడిపించండి తండ్రి. మీ చేతులతో బిడ్డలను తాకండి, పరిశుద్ధపరచండి, నీతిమంతులుగా చేయండి, యథార్థవంతులుగా చేయండి తండ్రి. అప్పుడే నీ రాజ్య వారసులు కాగలరు అయ్యా. అట్టి శక్తిని బిడ్డలపైన కుమ్మరించండి తండ్రి. మీ చేతులకు అప్పగిస్తూ ఎవరు ఏ అవసరతతో ఉన్నారు, ఏ అక్రతతో ఉన్నారు అయ్యా, మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి అవసరతను, ప్రతి అక్కరను తండ్రి మీరే తీర్చండి. ఈ భయంకరమైన దినములలో తండ్రి నీ బిడ్డలు అనేక మంది తండ్రి అయ్యా అల్లాడిపోతున్నారు అయ్యా. మీ హస్తం అందించండి, మీరు తాకండి, వారిని రక్షించండి తండ్రి. వారిని స్వస్థపరచండి అయ్యా. నా దేశాన్ని స్వస్థపరచండి. మొదటిగా తండ్రి నా చుట్టుపక్కల నివాసం ఉంటున్న బిడ్డలందరినీ కూడా తండ్రి రక్షించండి. వారిని పరిశుద్ధపరచండి, స్వస్థపరచండి తండ్రి. నా గ్రామమును, నా రాష్ట్రమును, నా దేశమును తండ్రి, నా ప్రపంచమును మొత్తమును తండ్రి నీ స్వాధీనములకు తీసుకున్నాడు. ఈ చిత్తాన్ని బట్టి ప్రతి బిడ్డ కూడా తండ్రి యేసు నామములో స్వస్థపరచమన్నాడు అయ్యా. ఉద్యోగంలో విధి నిర్వహణలో ఉంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకో. డాక్టర్స్ను, నర్సును తండ్రి, హాస్పిటల్ సిబ్బంది అంతటిని కూడా, పోలీసు యంత్రాంగమునంతటిని కూడా, పారిశుద్ధ్య కార్మికుల యంత్రాంగమునంతటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఏ వ్యాధి తండ్రి వారిని సోకకుండా నీ కాపుదల భద్రతను వారిపై కుమ్మరించండి. నీ పరిశుద్ధమైన రెక్కల కింద భద్రపరచండి. మందిరానికి తండ్రి అనేక మంది రాలేకపోతున్నారు. ఈ కరోనా వైరస్ త్వరలో తొలగించండి. నీ జనాంగాన్ని మందిరానికి తీసుకుని రండి. నేను ఆరాధించి నిన్ను మయంపరిచే వారిగా ఉండడానికి సహాయం చేయండి. వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోండి తండ్రి. పేరు పేరునా మీరు జ్ఞాపకము చేసుకోండి తండ్రి. జ్ఞానము లేని వాడిని, జ్ఞాపక శక్తి లేని వాడిని తండ్రి నేను మర్చిపోయి ఉండవచ్చు తండ్రి. అయ్యా మీరే జ్ఞాపకము చేసుకోనండి. నీ బిడ్డలని వారిని మీరే జ్ఞాపకము చేసుకోండి తండ్రి. తట్టండి, వారి గృహాలను దర్శించండి. నీ చిత్తమైతే సమృద్ధిని, సమాధానమును కలిగించమని, నీ నామ మహిమార్థమందు రాకడ పర్యంతము కూడా తండ్రి కాపుదల భద్రతను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున బట్టి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.